ఇక్కడ వైశాఖి ఫెస్టివల్ ని చాలా ఘనంగా చేస్తారు. నందాదేవి అమ్మవారు తన కన్నవారింటికి వస్తుంది. ఈ జొన్నలతో చేసిన నారుతో స్వాగతం పలుకుతారు. మన తెలుగు క్యాలెండర్ కంటే కూడా ఒక 15 రోజుల ముందుగానే ఇక్కడ కొత్త మాసం మొదలవుతుంది. మనం అమావాస్య తర్వాత వచ్చిన పాడ్యమితో కొత్త మాసం మొదలు పెడతాము. కానీ ఇక్కడ పౌర్ణమి తర్వాత వచ్చిన పాడ్యమితో కొత్త మాసం మొదలవుతుంది. నందాదేవి అమ్మవారు తపోవన్ గ్రామంలో ఉన్న తన కన్నవారింటికి వైశాఖ మాసం పాడ్యమి రోజున వచ్చి ఒక 10-12 రోజులు అక్కడే ఉంటుంది. అన్ని రోజులు కూడా ఇక్కడ ఈ విధంగా కీర్తనలు, భజనలు, ఉత్తరాఖండ్ ఫోక్ డాన్స్లు ఇలా అమ్మవారిని అలాగే శివుణ్ణి తలుచుకుంటూ భక్తిలో చాలా లీనమైపోయి ఉంటారు. మన వైపు పెళ్ళైన ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రం, నుదుటిన కుంకుమ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మహిళలు తల మీద కొంగు అలాగే ముక్కుకి నత్తు కూడా అంతే అవసరం. ఇది ఒక రకమైన ఉత్తరాఖండ్ ఫోక్ డాన్స్. గడవాలి భాషలో దేవుడి పాటలు పాడుతూ ఈ డాన్స్లు అయితే చేస్తారు. ఈ సంవత్సరం వైశాఖి ఫెస్టివల్ లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మరెన్నో ఉత్తరాఖండ్ సంప్రదాయాలను తెలుసుకోవాలంటే నా ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో నచ్చి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.